డ్రైవర్ పోనీ. అరే, నా వలలో చేపల కన్నా చెత్త ఎక్కువ పడిందే. అటువైపు వెళ్దాం. వచ్చి చాలాసేపు అయింది, ఇంకా ఒక్క చేప కూడా చిక్కలేదు. ఇందులో ఉన్నది వేడెక్కింది. ఫిష్ బార్బిక్యూ యమ్మీ. క్లైమేట్ ఎంత బాగుంది కదా రుద్ర. త్వరగా చేపల్ని పడితే చాలా బాగుంటుంది. బాగా ఆకలేస్తోంది. అరే ఇలా చూడండి, చేప నెట్ ని పట్టుకుంది. పెద్ద చేప చిక్కినట్టుంది. నన్నే లాగేస్తుంది అనుకుంటా. రావట్లేదే. ఇది చాలా పెద్ద చేప అనుకుంటా. అందరూ గట్టిగా లాగండి. ఇంకా బాగా ప్రయత్నించండి. చాలా పెద్ద చేప అనుకుంటాను. వెళ్ళి చూస్తాను. పైకి రాగానే నేను మీకు సహాయం చేస్తాను. ఇప్పుడు మీరు దాన్ని గట్టిగా లాగండి. థ్యాంక్ యూ రుద్ర. వెల్కమ్ రంగీలా. కానీ అదేంటిది? అది తాడ్ని తెంచుకొని పారిపోతుంది. రుద్ర, అదేంటి? బాగా పెద్ద చేప పడినట్టుగా ఉంది. కాపాడండి. అంత పెద్ద క్రియేచర్ ఆక్టోపస్ గా ఉండదు.
అదేంటి అటు చూడండి, షిప్ మునిగిపోతోంది. జైంట్ ఆక్టోపస్ చేతులు దాన్ని లోపలికి లాగుతోంది. అరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇక్కడి నుంచి పారిపోదాం. ఆగండి, సమస్యని చూసి పారిపోవడం ఈ రుద్ర ఎప్పటికీ చేయడు. అది ఏంటనేది చూద్దాం. అంత పెద్ద క్రియేచర్ ఆక్టోపస్ గా ఉండదు. ఆయనని అక్కడే బంధించేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. ఆగు, నువ్వెవరు? నీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు? I am the Sea Lord. నేను మీ అందరినీ అంతం చేయడానికి వచ్చాను. మనుషులు ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. మీకు మనుషుల పైన ఎందుకు పగ? ఒక్కసారి మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. మాట్లాడాలా? నీతో నాకు మాట్లాడి కుదరదు. నేను మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మీరు గొడవ పడుతున్నారు. ఒక్క విషయం చెప్తాను, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి. నీకు ఎంత ధైర్యం? నాతోనే పోట్లాడడానికి వస్తావా? ఇలా చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఈ పిల్లోడు చాలా తెలివైన వాడే. కాపాడు, నేను ఇందులో ఇరుక్కుపోయాను. రుద్ర, కాపాడు. ఇప్పటికీ నేను వీటిని క్లియర్ చేసేసాను. లోపలికి ఎంత కష్టపడ్డాను. బార్బిక్యూ పోయినా పర్వాలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ జిందాబాద్. సరే, ఇప్పుడేమైంది? నాకు ఆ నీళ్లు ఏంటో తెలుసు అనుకుంటాను. హలో రుద్ర. హలో మెరీనా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ హలో అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి రావడానికి నీకు రుద్ర కాల్ ఎలా దొరుకుతోంది? మరీనా, వి నీడ్ యువర్ హెల్ప్. కాసేపటికి ముందు సీలోడ్ ఇక్కడ. ఏంటి సీలోడా? సీలోడ్ ఇక్కడికి వచ్చిందా? సారీ రుద్ర, నేను వెళ్ళే తీరాలి. నీకు నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. Zibaska fishing net creato. మరీనా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? మాకు నీ హెల్ప్ కావాలి. హెల్ప్? నేనే కాదు, ఏ క్రియేచర్ నీకు హెల్ప్ చేయలేరు. అర్థం చేసుకో. అందరూ ఆయన చూసి భయపడతారు. అందువల్ల అందరూ ఆయన సీలోడ్ అని అంటారు. అలాగా? అయితే ఆయన ఎక్కడ ఉంటారనేది చెప్పు. నేను ఆయనతో మాట్లాడాలి. బ్లాక్ సీ మౌంటైన్ కేవ్స్లో ఉంటారు. నేనే హెల్ప్ చేశానని మాత్రం చెప్పదు. చెప్తే అన్ని మర్మైడ్స్ ని అంతం చేస్తారు. నువ్వు దిగులు పడకు మరీనా, మేము మర్మైడ్స్ అందరినీ కాపాడతాం. రండి, ఇప్పుడు మనం నీటిలో శ్వాసించగలం, అలాగే మాట్లాడగలం. కొంతమంది ఇతరులు పడ్డానికే గోతులు తవ్వుతూ ఉంటారు, కానీ మనం పడ్డానికే గోతులు తవ్వుకుంటున్నాం. ఇది దారుణం.
ఆ గుహలోకి వెళ్దాం. రుద్ర, నువ్వు మాటి మాటికి నన్ను విడిగా పెట్టేస్తే నేను మిమ్మల్ని సీలోడ్ దగ్గరికి ఎలా తీసుకువెళ్ళగలను చెప్పండి. We need your help. Sorry and thank you so much for your help. ఇప్పుడే దాన్ని లేపి దాని కోపానికి కారణం అడుగుతాను. రుద్ర, నిజంగానే నువ్వు మంచివాడివి, అందువల్ల ఇలా ఆలోచిస్తున్నావు. ఆయన ఒక్కసారి లేచారంటే నువ్వు వినడానికి గానీ మాట్లాడడానికి టైం అనేది ఇవ్వరు. ముందు ఆయన కంట్రోల్ చేసి ఆ తర్వాత మాట్లాడు. కానీ ఆయన పడుకున్నారు. నేను నిద్రపోతున్న మనుషుల పైన ఇంకా క్రీచర్స్ పైన ఎప్పుడు దాడి చేయను. అయితే నేను చేస్తాను. ఆయనని అక్కడే బంధించేస్తాను. అప్పుడు ఆయన లేవలేరు. ఆ తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడు. మైరా వద్దు. రుద్ర, తనకి నచ్చ చెప్పు. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. ఎవరు నువ్వు? ఇబాయిస్కా మ్యాజికల్ రోప్ క్రియేటర్. ఎవరు నన్ను కట్టి పడేశారు? ఒక్కసారి మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. నీతో నాకు మాటలేంటి? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. అతని శరీరం రంగెందుకు మారిపోతోంది? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మీకు చెప్పడం మర్చిపోయాను. సీలాటుకి కోపం వస్తే ఆయన రెడ్ గా మారిపోతారు. ఆయన పవర్ ఇంకా 10 టైమ్స్ ఎక్కువ అవుతాయి. ఈ గుహలోకి వెళ్తాం. అద్భుతం. ఇప్పుడైనా అరవలేరు. కమాన్ రుద్ర, ఇప్పుడైనాతో మాట్లాడు. అరే, ఈ సీలాడ్ అన్నం తింటా ఏంటి? రాళ్ళని తింటున్నాడు. అవి పల్లా లేక లోహమా? సారీ, ఇప్పుడే గుర్తుకొచ్చింది, నేను చెప్పడం మర్చిపోయాను. సీలో రాక్స్ తింటే ఆయన పవర్ ఇంకా 20 టైమ్స్ పెరుగుతుంది. మనల్ని తరుముకుంటూ వచ్చిన సీలాడ్ మాయమైపోయారేంటి? ఏంటా సౌండ్? మనం సీలాడ్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ రోజు కోసం నేను చాలా ఏళ్ళుగా ఎదురు చూశాను. ఈ రోజు 1000 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. ఈ గుడ్డల నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఒక ఆర్మీగా మారుస్తాను. తర్వాత అవన్నీ కలిసి హ్యూమన్స్ మొత్తాన్ని ఒకేసారిగా అంతం చేస్తాయి. అన్ని మనుషుల్ని తినేస్తాయి. గుర్తుకొచ్చింది. ఈ రోజు సముద్రం చెక్క యొక్క చివరి రోజు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇలాంటి రోజు వస్తుంది. ఎక్స్ లో భయంకరమైన ప్రెడేటర్స్ ఉన్నాయి. అవి రోజు బయటకు వస్తాయి. అవును, ప్రెడేటర్స్. ఎస్, నేను వీళ్ళ గురించి చదివాను. అవి పుట్టగానే ఎవరినైతే చూస్తుందో వాళ్ళ కమాండ్ ని మాత్రమే వింటుంది. ఇంకా వాళ్ళ చెప్పేదంతా ఖచ్చితంగా చేస్తుంది. అవి సీ క్రియేచర్స్, హ్యూమన్స్ రెండింటిని తినేస్తుంది.
ఇప్పుడు మిమ్మల్ని నా నుండి ఎవరు కాపాడుతారు? ఓ నో, అది రాక్ ని తిన్న వెంటనే పెద్దగా అయింది. ఇవి పుట్టాయంటే మనకి చాలా ప్రమాదం. రుద్ర, వీటిని డిస్ట్రాయ్ చేయడం చాలా అవసరం, లేదంటే ఆర్మీని క్రియేట్ చేసి అందరినీ అంతం చేసేస్తాడు. రుద్ర, మీరు ఇంత దూరం వచ్చేసారా? రుద్ర, ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవో. నీ కథ ఈ క్రియేచర్స్ బయటకు వచ్చిన వెంటనే అంతమైపోతుంది. రుద్ర, తన మాట నువ్వు వినకు. త్వరగా అక్కడి నుంచి పారిపో. రుద్ర, కూర్చోకూడదు, పరిగెత్తాలి. ఈ రోజుతో మనుషుల మీద నాకున్న పగ తీరబోతోంది. Zibaiska, boom, check, boom. ఈ చుట్టుపక్కల ఎవరో ఆమ్లెట్ ఇంకా తందూరి చేస్తున్నట్టున్నారు. డ్రాగన్ గుడ్డు ఆమ్లెట్ ఇంకా దాని తందూరి. లేదు, ఎగ్స్ ఖాళీ అవ్వడానికి వీల్లేదు. నేను అలా జరగడానికి ఒప్పుకోను, వదిలిపెట్టను. సిలాడ్, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకు. లేదు, నన్ను ఏం చెయ్యకు రుద్ర, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. సిలాడ్, నేను మీ కోపానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. హ్యూమన్స్ మీకేం ద్రోహం చేశారు? హ్యూమన్స్ పై తప్పు లేకపోతే మిమ్మల్ని అంతం చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఆయన్ని వదిలేయ్. ఆయన హ్యూమన్స్ కి భయంకరమైన వాడే కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి ఎవ్వరికి హాని తలపెట్టనే లేదు. ఓ మర్మేడ్, ఖచ్చితంగా దాని హెల్ప్ వల్లే నువ్వు నా దగ్గరికి వచ్చుంటావు. కానీ ఏం పర్వాలేదు, కానీ నా విడుదల కోసం నీతో మాట్లాడుతోంది. దాన్ని వదిలేస్తాను. రుద్ర, నువ్వు ధైర్యవంతుడివే. ముందు నన్ను విడుదల చెయ్యి, తర్వాత మనుషుల మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నానో నేను వివరంగా చెప్తాను. ఓకే. చూడు, బాగా చూడు. ఎక్కడ చూసినా కుప్పలమయం, పూర్తిగా కుప్పే. బాటిల్స్, దాంతో పాటు మిగతా కుప్ప. నా కోపానికి కారణం ఇదే. ఎందువల్ల సీ క్రియేచర్స్ అంతమైపోతోంది. ఒకవేళ సీ క్రియేచర్స్ ని కాపాడాలంటే నేను హ్యూమన్స్ ని అంతం చేయాల్సిందే. సిలాడ్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇది హ్యూమన్స్ చేసిన చాలా పెద్ద తప్పు, కానీ మేము మా తప్పును తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. మేము చాలా ప్రయత్నిస్తున్నాం. మీరేం చేశారు? నేను మీ క్రియేచర్స్ ని తిరిగి తీసుకురాలేను, కానీ మీకోసం ఒక చిన్న హెల్ప్ చేయగలను. ఇక్కడేం జరుగుతోంది? నువ్వు అద్రకొట్టేశావు రుద్ర. ఇప్పటికీ నేను వీటిని క్లియర్ చేసేసాను. ఇప్పుడు మీకు నేను మాటిస్తున్నాను, ఇకపై హ్యూమన్స్ ఎవరికి ఎలాంటి హాని కలిగించకుండా శ్రద్ధగా ఉంటారు. రుద్ర, నువ్వు వయసులో చాలా చిన్న పిల్లడివి, కానీ ఈ రోజు నువ్వు చేసిన ఈ పని వల్ల నా మనసులో చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయావు. తర్వాత క్రియేచర్స్ గురించి చెప్పాలంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వాటిని హ్యూమన్స్ ని అంతం చేయడానికి తయారు చేశాను రుద్ర. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. అందరూ బాగుంటే మనము బాగుంటాం.